ఈవేళ రాష్ట్రంలో మినీ అంగన్వాడీ టీచర్స్ 3898 మంది ఉన్నారు. ఈ 3898 మందిని గత ప్రభుత్వం ప్రాసెస్ మొత్తం పూర్తి చేసి మెయిన్ అంగన్వాడీ టీచర్లుగా మేము గుర్తిస్తాము అని చెప్పి ప్రాసెస్ అంతా పూర్తి చేశారు. ఇప్పుడు ప్రజాప్రభుత్వం ఎన్నికైన తర్వాత మంత్రి సీతక్క గారు ఉమెన్ వెల్ఫేర్ మినిస్టర్గా ఎన్నికైన వెంటనే మొదటి సంతకం మినీ అంగన్వాడీ టీచర్లు ఫైల్ మీద పెట్టి మెయిన్ అంగన్వాడీ టీచర్లుగా ప్రమోషన్ ఇచ్చారు. మేము చాలా సంతోషపడ్డాం, మాకు భరోసా ఇచ్చారని చెప్పి. కానీ ఈ జనవరి, ఫిబ్రవరి, మే 3 నెలలు జీతం చేశారు. మార్చి, ఏప్రిల్ అట్లనే మిగతా ఇప్పటి వరకు అక్టోబర్ వరకు సగం జీతం మాత్రమే ఇచ్చారు మినీ టీచర్లది. అనేక సార్లు అడుగుతూ ఉన్నాం, ఎందుకు ఇక్కడ ఇలా జరుగుతూ ఉంది అని అంటే టెక్నికల్ ఇష్యూ ఫైనాన్స్లో ఉంది అని చెప్పి అంటున్నారు. ఆ టెక్నికల్ ఇష్యూ ఎక్కడ ప్రాబ్లం సాల్వ్ అవుతుంది? కింద స్థాయిలో సిడిపిఓలను అడిగితే సిడిపిఓలు మాకేం తెలియదు అంటున్నారు. డిడబ్ల్యూ వాళ్ళని అడిగితే మాకు తెలియదు అంటున్నారు. నిన్న డైరెక్టర్ గారిని అడిగాము, ఆమె కూడా టెక్నికల్ ఇష్యూ ఉంది, ఆ పేరంతా దాంట్లో మనకి ఫైనాన్స్లో కనుక ఆ పేర్లన్నీ కనుక రికార్డ్ అయితే మీకు పూర్తి జీతం వస్తుంది అని చెప్పి అంటున్నారు. అసలు ఎప్పటికి రికార్డ్ అవుతాయి అనేది ఎవరు చెప్పలేని పరిస్థితిలో ఉన్నది. నిన్న డైరెక్టరేట్లో ధర్నా చేశాము. అట్లానే ఈవేళ ప్రజాభవన్కి వచ్చి కూడా మా యొక్క వినతి పత్రాన్ని ఇచ్చాం. ఏదేమైనా ప్రభుత్వం మాకు ఏదైతే మీరు మాకు భరోసా ఇచ్చారో ఆ భరోసాని మా ఆశల్ని నిలబెట్టాలని చెప్పి అడుగుతూ ఉన్నాం. మినీ వర్కర్లకు ఆయాలు లేక చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. టీచర్ పని, ఆయా పని వాళ్లే చేస్తూ ఉన్నారు. అందుకని మా ఆశల్ని నీరు గార్చకుండా గత ప్రభుత్వం ఏదైతే తప్పిదాలు చేసిందో ఆ తప్పిదాలు ఈ ప్రభుత్వం కూడా చేయకుండా ఉండటం కోసం మేము రిక్వెస్ట్ చేస్తున్నాం ప్రభుత్వాన్ని. అందుకని ఛాయిస్ మీకే ఇస్తున్నాం. రేపు గ్రామ పంచాయతీ ఎన్నికలు వస్తున్నాయి. అట్లనే అంగన్వాడీ టీచర్స్ బిఎల్ఓలుగా పనిచేస్తూ ఉన్నారు. మళ్ళీ మన ప్రభుత్వం రావాలి, మా సమస్యల పరిష్కారం కావాలి అనేది మాకు భరోసా ఇవ్వాల్సినటువంటి అవసరం ఉందని రేవంత్ రెడ్డి గారిని, సీతక్క గారిని మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. మా జీతాలు వెంటనే వెయ్యాలని అడుగుతా ఉన్నాం. జీతాల సమస్య ఒకటే కాదు, ఇవాళ చాలా సమస్యలు అంగన్వాడీ టీచర్లు ఎదుర్కొంటా ఉన్నారు. గ్యాస్ బిల్లులు నెల రావు. గ్యాస్కి 1200 కట్టాలి ప్రతి అంగన్వాడీ టీచర్ నెల వచ్చేటప్పటికి. కూరగాయలకి 1000 నుంచి 1500 రూపాయలు అవుతాయి. అట్లానే మున్సిపాలిటీల్లో సెంటర్ అద్దె 6000 రూపాయలు, గ్రామాల్లో 1000 రూపాయలు వీళ్ళు జీతం నుంచి కట్టాలి. ఓనర్ పేరు మీద బిల్లు ఇస్తాము. ఓనర్కి అది సంవత్సరానికి రావచ్చు బిల్లు, 6 నెలలకే రావచ్చు. కానీ అక్కడ ఓనర్ లాగటం లేదు. మాకు ఎప్పుడు బిల్లు వచ్చినా మాకు సంబంధం లేదు, మీరు నెల మాకు రెంట్ ఇవ్వాలి, ఖచ్చితంగా రెంట్ ఇస్తేనే మీ సెంటర్ ఉంచండి, లేకపోతే ఖాళీ చేయండి అని ఓనర్లు తాకేదులు ఇస్తూ ఉంటే అంగన్వాడీ టీచర్ల జీతాల్లో నుంచి కట్టుకునే పరిస్థితి ఉంది. అంటే ఒక అంగన్వాడీ టీచర్ 13,000 రూపాయలు జీతం ఉన్నటువంటి అంగన్వాడీ టీచరు 7,000 రూపాయలు జీతం ఇస్తున్నటువంటి మినీ టీచర్ నుంచి ప్రమోషన్ పొందిన అంగన్వాడీ టీచర్ ఈ ఖర్చులన్నీ ఎట్లా భరిస్తుంది? అంగన్వాడీ సెంటర్కి ఎట్లా పెట్టుబడి పెట్టి ఆ సెంటర్ని నడిపిస్తారు అనేది మేము ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నాం. మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇవాళ నాణ్యమైన సరుకులు ఇవ్వండి. పసుపు, కారం, చింతపండు. అసలు ముందు ఆ కాంట్రాక్టర్ ఎవరైతే ఉన్నారో ఆ కాంట్రాక్టర్ ఇంట్లో ఈ వస్తువులు వాడమని చెప్పండి. లేదా సిడిపిఓలు, డిడబ్ల్యూలు ఎవరైతే ఉన్నారో ముందు ఈ వస్తువులు వాడండి. మీరు పిల్లలకి పోషకాహారం అని చెప్తా ఉన్నారు. పోషకాహారం అనేది ఇవ్వకుండా నాణ్యత లేని వస్తువులను సరఫరా చేస్తున్నారు. అట్లనే 300 రోజుల నుంచి జరుగుతుంది. ప్రతిసారి అట్లానే వస్తుంది. మేము ప్రతిసారి విజ్ఞప్తి చేస్తున్నాం అధికారులకి. కాంగ్రెస్ పార్టీ అధికారం లేదు అంతకు ముందు కూడా TRS గవర్నమెంట్ ఉన్నప్పుడు కూడా ఇట్లానే ఉంది. అసలు ఎన్నిసార్లు చెప్పిన కింద ఇక్కడ కాంట్రాక్టర్ మంచి నాణ్యత కలిగినవి చూపిస్తాడు టెండర్ వేసినప్పుడు. తీరా కింద స్థాయిలోకి వెళ్ళేటప్పటికి సిడిపిఓలు, కలెక్టరు ఆధీనంలో జరుగుతూ ఉంటాయి. కలెక్టర్ గారు పట్టించుకోరు, సిడిపిఓలు పట్టించుకోరు. నాణ్యత లేవు సరుకులని అని చెప్పి ఇప్పుడు ఆ సరుకులను మేము పక్కన పెట్టి ఇంట్లో సరుకులు వాడాల్సినటువంటి పరిస్థితి వస్తాం. ఇది ఒకటే కాదు, 300 రోజులు అంగన్వాడీ కేంద్రంలో ఫీడింగ్ పెట్టాలి. ఆహార భద్రతా చట్టం కింద అంగన్వాడీ కేంద్రాలు ఫీడింగ్ ఇవ్వాలంటారు. ఈ ఫీడింగ్ ఇవ్వాలంటే అసలు 3 నెలలు పాలు ఉండవు. మరి పాలు లేకుండా సంపూర్ణ పోషకాహారం ఎట్లా అవుతుంది? 3 నెలలు పప్పు ఉండదు. ఆ పప్పు కూడా ట్రాన్స్పరెంట్ కవర్లో ఇవ్వరు, ఉడకటం లేదు ఆ పప్పు. అంగన్వాడీ కేంద్రాలకి వెళ్ళి చూడండి, మీరు కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. ఆ పప్పు ఉడకదు. అదే నేపథ్యంలో ఈ గుడ్లు అయితే ఉన్నాయో లాస్ట్ ఎండింగ్లో వేస్తారు. నెలలో 2 సార్లు వేయాలి. లాస్ట్ 15 రోజులకి వేస్తారు. ఆ 15 రోజుల గుడ్లు లాస్ట్ వారంలో వేసేటప్పటికి ఆ గుడ్లను మేము తర్వాత నెల మొదటి వారంలో పంచుతాం. అంటే ఒక సైకిల్ మిస్ అయిపోతా ఉంది. ఎక్కడ మిస్ అవుతుంది ఇది అనేది మాకు అర్థం కానటువంటి పరిస్థితి. ఇట్లా ఆహార భద్రతా పథకం పేరు చెప్పి మమ్మల్ని ఇబ్బంది పెట్టి ప్రభుత్వమే సరైనటువంటి పోషకాహారాన్ని పిల్లలకి, తల్లులకి అందించడం లేదు.
ఇది కింది నుంచి పైనుంచి కూడా చర్చ జరగాలి, అట్లనే పరిశీలన జరగాలి. ఆ పరిశీలన జరిగినప్పుడు మాత్రమే ప్రభుత్వం ఏదైతే అమ్మ మాట అంగన్వాడీ బాట అనే స్లోగన్ తీసుకుందో ఆ స్లోగన్కి పరిపూర్ణత రావాలి అంటే నాణ్యమైన పోషకాహారం ఇవ్వాలి, ఇక్కడ అంగన్వాడీ వర్కర్లకు సకాలంలో బిల్లులు చెల్లించాలి. అదే నేపథ్యంలో అంగన్వాడీ టీచర్ అంగన్వాడీ కేంద్రంలో ఉండేలాగా చర్యలు తీసుకోవాలి. అంగన్వాడీ కేంద్రంలో ఎందుకు ఉండటం లేదు అనేది డౌట్ రావచ్చు. అంగన్వాడీ కేంద్రంలో ఎందుకు ఉండట్లేదంటే మంగళవారం, శుక్రవారం, ఫ్రైడే వారంలో ఒకసారి బిఎల్ఓ మీటింగు, పోషణ ట్రాకర్ సర్వేలు, NHTS సర్వేలు, ఇతర అన్ని పనులు సర్వేలతో సహా అంగన్వాడీ టీచర్లు సెంటర్లో అంటే 15 రోజులు. పిల్లలు ఎక్కడ పోవాలి? టీచర్ ఇప్పుడు అంగన్వాడీ సెంటర్లో ఉండకపోతే చిన్న పిల్లలు ఉంటారు, ఒక 2 సంవత్సరాల నుంచి 5 సంవత్సరాల పిల్లలు ఉంటారు, మరి వాళ్ళ పరిస్థితి ఏంది? అలా చూడాలి. ఆయాకు అప్పచెప్పేసి వెళ్తున్నారు. అదే మినీ టీచరు ఆయాలు లేని సెంటర్లలో ఉంటే మీరు ఖచ్చితంగా వెళ్లాల్సిందే అని చెప్పంటే సెంటర్ క్లోజ్ చేసి వెళ్ళటం, లేదా అక్కడ తల్లులు ఎవరైనా ఉంటే వాళ్ళకి వెళ్ళడం చాలా ఇబ్బంది. మీరు కనుక మీటింగ్కి రాకపోతే, ఈ పని చేయకపోతే కలెక్టర్ గారు ఆర్డర్స్ అంటున్నారు. నిజంగా కలెక్టర్ గారు ఆర్డర్స్ ఇస్తున్నారో ఇవ్వటం లేదో మాకైతే తెలియదు, కానీ అంగన్వాడీ వర్కర్స్ని, టీచర్లని కింది స్థాయిలో చాలా ఇబ్బందులకు గురి చేస్తూ ఉన్నారు. అందుకని మేము అడుగుతున్నాం, అంగన్వాడీ ఇవాళ బలోపేతం అవ్వాలి అని అంటే అంగన్వాడీ టీచరు ఆయా అంగన్వాడీ కేంద్రంలో ఉండాలి. మీరు ఇచ్చిన సిలబస్ ఏదైతే ఉందో ఇవాళ నెంబర్ 1 సిలబస్, అవి ప్రైవేట్ కాన్వెంట్ల్లో కూడా అట్లాంటి సిలబస్ లేదు. ఈ సిలబస్ కింది స్థాయిలో 0 to 6 years పిల్లలకి అందాలి అని అంటే ఖచ్చితంగా అంగన్వాడీ టీచర్లకు అదనపు పనులు రద్దు చేయాలి. ముఖ్యంగా BLOలు, ఇతర సర్వేలు అన్ని రద్దు చేసి అంగన్వాడీ టీచర్ పని అంగన్వాడీ టీచర్ చేసేటట్లుగా ప్రభుత్వం కనుక నిర్దేశిస్తే ఖచ్చితంగా అంగన్వాడీలు బలోపేతం అవుతాయి. భారతదేశంలో పేదరికం ఉన్నంత కాలం కూడా ICDS సంస్థ అవసరమే. ఈ ICDS సంస్థని బలోపేతం చేయాల్సిన బాధ్యత ఇప్పుడున్న ప్రభుత్వాల మీద ఉంది. ఈరోజు మేము ప్రజాభవన్కి రావడం జరిగింది. తెలంగాణ రాష్ట్ర సెరు పరిధిలో పనిచేస్తున్నటువంటి VOL, విలేజ్ ఆర్గనైజ్ అసిస్టెంట్స్ అంటారు. వీళ్ళు మన గ్రామీణ ప్రాంతాల్లో పొదుపు సంఘాలని అభివృద్ధి చేయడం కోసము వాళ్ళకి కావాల్సినటువంటి రైటింగ్ కానీ, బ్యాంకు లావాదేవీలు కానీ డీటెయిల్స్ అందించడం కోసం ప్రభుత్వం నియమించడం జరిగింది. వీళ్ళు గౌరవ వేతనం తీసుకుంటారు. అయితే ఈ ప్రభుత్వం ఏం చేస్తుందంటే వీళ్ళతోటి సెరుపులో పనిచేస్తున్నటువంటి CCలు, APMలు చేయాల్సిన పనిని మొత్తం కూడా అతి తక్కువ జీతం అంటే కేవలం నెలకి 5,000 రూపాయలు తీసుకున్నటువంటి వాళ్ళకి అప్పచెప్తా ఉన్నారు. వాళ్ళ ట్యాబుల్లో కానీ లేనుకుంటే యాపుల్లో కానీ కోడ్లు ఉంటాయి, అంటే CC కోడ్, అదే APM కోడ్ ఉంటుంది. APM కోడ్లో చేయాల్సిన పని మొత్తం కూడా ఇవాళ గ్రామీణ ప్రాంతాలు పనిచేస్తున్నటువంటి VOL అప్పచెబుతా ఉన్నారు. దానివల్ల పని భారం పెరుగుతూ ఉంది, ఇబ్బంది అవుతూ ఉంది. కాబట్టి వాళ్ళ జీతం వస్తే కేవలం నెలకు 5,000 రూపాయలు మాత్రం వస్తూ ఉంది. ఈ 5,000 రూపాయలతో తెలంగాణ రాష్ట్రంలో ఒక మనిషి కుటుంబ బతికే పరిస్థితి ఉందా అని చెప్పేసి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ఉన్నాము. కాబట్టి ఇవాళ మేము AITUCగా సెరుపు యూనియన్ తరపున రావడం జరిగింది. ఈ ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం, గౌరవ ముఖ్యమంత్రి గారిని, మంత్రి సీత గారిని కోరుతా ఉన్నాం. ఇలా జీతాలకు సంబంధించింది కనీస వేతన చట్ట ప్రకారం 20,000 రూపాయలు ఇవ్వాలని చెప్పి కోరుతా ఉన్నాం. అంటే ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో 18,000 రూపాయలు పెంచుతామని పెట్టడం జరిగింది. ఇవాళ ప్రభుత్వం వచ్చి సంవత్సరం కాలం అవుతున్నా సరే దీని గురించి పట్టించుకుని నాదురే లేడు. ఈ ప్రజాభవన్కి వస్తున్నాము. గతంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏం చెప్పారంటే ప్రజాభవన్కి వస్తే ముఖ్యమంత్రి స్వయంగా వినతిపత్రాలు తీసుకుంటామని చెప్పారు, మంత్రులు ఉంటామని చెప్పారు. కానీ ఒక్క రోజు మాత్రమే సీఎం గారు ఉన్నారు తప్ప ఈ రోజు వరకు ప్రజాభవన్లో సీఎం గారు వినతిపత్రం తీసుకున్న పరిస్థితి లేదు, మంత్రులు వచ్చిన పరిస్థితి లేదు. కేవలం అధికారులతో మాత్రం జరుగుతూ ఉంది. ఈ అధికారులు జరిగేటువంటి పీరియడ్ ఏదైతే ఉందో అది జిల్లా కలెక్టర్ జరుగుతూ ఉంది, మండలాలు జరుగుతూ ఉంది. ఇక్కడ రావడం మీద ఖర్చులు పెట్టుకొని. కాబట్టి ముఖ్యమంత్రి గారు చెబుతా ఉన్నాం, ఇది సరైంది కాదు. ఖచ్చితంగా ప్రజాభవన్లో ఈ ఫిర్యాదులు తీసుకోవడం కోసం ముఖ్యమంత్రి గారు ఉండాల్సిందే, మంత్రులు ఉండాల్సిందే తప్ప అధికారులను పెట్టి తూతు మంత్రాలు చేస్తే ప్రజల ఫిర్యాదులకి సరే న్యాయం జరగడం లేదు. ఇప్పటికే మేము 20 సార్లు వచ్చాం, కానీ 20 సార్లు నమోదు చేసుకుంటాను, కానీ సరైనటువంటి సమాధానం లేదు, న్యాయం జరగట్లేదు. కాబట్టి ఇవాళ VOL తరపున మేము ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. తక్షణమే ముఖ్యమంత్రి గారు దీన్ని ఆలోచన చేసి, ముఖ్యమంత్రి గారు సీతక్క గారు, సెరుపు శివ దీవ మేడం మంచి వాళ్ళు ఉన్నారు కాబట్టి వీళ్ళందరూ మానసికంగా ఆలోచించి, సామాజికంగా ఆలోచించి వీళ్ళ వేతనం పెంచాలని చెప్పేసి, వాళ్ళకి TADలు ఇవ్వాలని చెప్పేసి, సెల్ ఫోన్లు 5G ఇవ్వాలని చెప్పి, పనిభారం తగ్గించాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. నా పేరు శ్రీలత అండి. మేము భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నుండి వచ్చామండి. మేము అంగన్వాడీ మినీ టీచర్స్ నండి. మాకు ఈ కొత్త గవర్నమెంట్ వచ్చిన తర్వాత, సీతక్క గారు వచ్చిన తర్వాత మొదటి సంతకము మినీ అంగన్వాడీ మీదనే, ఫైల్ మీదనే సంతకం చేశారండి. సంతకం చేసినందుకు మాకు చాలా సంతోషంగా ఉంది. మన సీతక్క గారు మొదటి సంతకం మన అంగన్వాడీ మినీ అంగన్వాడీ ఫైల్ మీదనే సంతకం చేశారండి. చాలా సంతోషించాము. అయితే సంతోషించిన తర్వాత మాకు ఒక 3 నెలల వరకు అంగన్వాడీ అంటే మెయిన్ టీచర్తో సమానంగా జీతం వేశారండి. సంతోషించాము. మాకు సీతక్క గారు చాలా మంచి చేశారు అనేసి, ఇక మా కుటుంబాలు బాగుపడతాయి అనేసి అనుకున్నామండి. అనుకునే లోపల 3 నెలల నుండి మినీ టీచరు జీతం వేస్తున్నారండి 7,800.
అయితే ఇప్పటికి కూడా ఈ పోయిన నెల వరకు కూడా అదే జీతం పడిందండి. పడేసరికి ఇప్పుడు మేము నేను అది కమిషనర్ ఆఫీస్కి ధర్నాకు వచ్చామండి. మా కమిషనర్ గారికి చెప్పామండి, ఇది మేడం గారండి పరిస్థితి అనేసరికల్లా కొన్ని టెక్నికల్స్ ప్రాబ్లం వలన పడట్లేదమ్మా, అవి చూస్తాను, బడ్జెట్ కూడా లేదు అనేసి అన్నారండి. 3 నెలలు మాత్రమే పడ్డదా? 3 నెలలే వచ్చింది. 3 నెలలు 13,600 చొప్పున వేసారండి. ఇప్పుడు మళ్ళీ యథావిధిగా మళ్ళీ 7,800 వస్తుందండి. ఎన్ని నెలల నుంచి వస్తుంది? 7,000. 5 నెలల నుండి వస్తుందండి. సీతక్క గారు మా పరిస్థితిని అర్థం చేసుకొని ఈ సమస్యని పరిష్కరించాలనేసి కోరుకుంటున్నామండి. కానీ ఇలా కొనసాగింది అనుకో, ఇదే 7,000 చిల్లరతో సరిపెట్టుకోవాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది అనుకో, అప్పుడు ఏమనుకుంటున్నారు మరి మీరు? మేము పోరాడడానికన్నా సిద్ధంగా ఉన్నామండి, ఎక్కడికి వెళ్ళడానికన్నా సిద్ధంగా ఉన్నాం. అంగన్వాడీలో ఎలాంటి సమస్యలు ఉంటాయి? అంగన్వాడీలో అండి, అంగన్వాడీకి ఇప్పుడు మినీ సెంటర్లకి మెయిన్ ఆయాలు లేరండి. ఆయా పని, టీచర్ పని చేయాలి, 2 పనులు. బిఎల్ఓ డ్యూటీ అనేసి, ఇంకా ఫ్రైడే డ్రైడే అనేసి, ఎవరు వచ్చి ఏ అధికారి వచ్చినా కానీ అంగన్వాడీ మెయిన్ అంగన్వాడీ టీచర్ దగ్గరికి వస్తారు. వచ్చి ఏ సర్వే అయినా కానీ అంగన్వాడీ టీచర్ దగ్గర దొరుకుద్ది అనేసి వస్తారండి మా దగ్గరికి. ఆ నమ్మకం అయితే వాళ్ళకు ఉంది. మరి అదేవిధంగా అందరు ప్రతి ఒక్కరు అంగన్వాడీ మీద, టీచర్ మీద నమ్మకం ఉన్నప్పుడు మరి గవర్నమెంట్ మాకు కూడా జీతాలు పెంచాలి కదండి, కనీస వేతనం ఇవ్వాలి కదండి. 26,000 ఇవ్వకుండా 13,000 ఇస్తున్నారండి. ఎటు చాకరీ చేయించుకుంటున్నారు అని మా బాధ అండి.